స్వరూపులారా, embodiments of divine love. ప్రతి వ్యక్తికి కూడాను ఓ మాతృమూర్తి ఉన్నది. For every individual, there is the mother. అట్టి మాతృమూర్తి యొక్క ఆనందాన్ని, ప్రేమతత్వాన్ని పొందలేనటువంటి పుత్రుడే కాదు. A son who does not attain the love of the mother and understand the joy of the mother is no son at all. అట్టి పుత్రుని ప్రేమించి, చెంత చేర్చి, ఆదరించి, హత్తుకొని ఆనందపరిచేటువంటి తల్లులు కూడాను చాలా అరుదైపోయినారు. In today's world, the mothers who bring up their children with proper care, love them and bring up with all the affection are very rare indeed. మనం భగవంతునికి అర్పితం చేయవలసింది ఏ హృదయాన్ని ఇచ్చాడో దాన్నే మనం అర్పితం చేయాలి. What we have to offer to God is the heart which నీవు is given by God. సంపాదించినటువంటిది, నీవు కూడబెట్టినటువంటిది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. God will not accept the money which you have earned or accumulated. భగవంతునికి తక్కువ ఉందా? God does not lack anything. సర్వ విష్ణు స్వరూపుడు. He has all treasures and లక్ష్మి wealth. తనకు వచ్చే స్థలంలో ఉంటుండగా నీ ఇచ్చేటువంటి లక్ష్మి ఏమిటి? When the goddess of wealth, Lakshmi, is in his own chest, what can you give him? పచ్చివాహన హరికి లక్ష్మి వచ్చమందే ఉండ బిచ్చమెత్తని ఏడ బియ్యపడక. The God who rides on the bird, he has the goddess of wealth, Lakshmi, on his heart. Why will you beg? కనుక భగవంతుడికి ఏది కూడా మనం ఇవ్వకూడదు. We need not give anything to God. ఇచ్చేది ఏమిటి ఇవ్వాలి? What should we give? ఏ హృదయాన్ని ఇచ్చాడో ఆ పవిత్రమైన హృదయాన్ని ఇవ్వాలి. The sacred heart which is given to us by God. కానీ ఈనాడు కలి ప్రభావం చేత, Because of the impact of the Kali age, భగవంతునికి ఇచ్చినటువంటిది ఇవ్వడానికి వీల్లేదు. కూడబెట్టుకుంటున్నది మాత్రం భగవంతునికి ఇస్తున్నారు. we are not giving what God has given to us. అది తుచ్చమైనటువంటిది, It is అల్పమైనటువంటిది. very mean. అలాంటి దీన్ని మనం భగవంతుడికి ఇవ్వటమా? It is very cheap. Should we give to God? కాదు. No. ఏ పవిత్రమైనటువంటి హృదయాన్ని మనకు అందించాడో ఆ హృదయాన్ని అంకితం చేయాలి. The sacred heart gifted to us by God, we have to offer it అది to God. అనాహత ధర్మం అన్నారు. That is what is anahiti dharma. దానిని మనం ధర్మం చేయాలి. That is what we have to offer to God. హృదయంలో పలికేటువంటి ఒక పలుకుని ధర్మం చేయాలి. The word comes out of the heart, that is to be offered to God. ఇది మనం కూడబెట్టినటువంటిది, నిజంగా పోషించేటువంటిది ఇదే నీది. And it is not what we have ఈ accumulated. నిధిని for మనం others. పోగొట్టుకోకుండా చూసుకోవాలి. And we have to see to it that we always have our mind on that. అట్టి మాతలు ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఎందరో మహాత్మలు ఉన్నారు. There are many great such mothers in the world. అట్టి మదర్స్ అంతా కూడా ఉండినటువంటి దేశమే ఇది మదర్ ల్యాండ్ అన్నారు. Only when you have such sacred mothers, it is called motherland. లేకపోతే దీన్ని ఫాదర్ ల్యాండ్ అనొచ్చు కదా. You can call it fatherland. Why don't you call it? కాదుగా, అంతా మదర్స్, పవిత్రమైనటువంటి మదర్స్ అంతా పుట్టినటువంటిది. This is the land where sacred mothers are born. కనుకనే భారతదేశానికి మదర్ ల్యాండ్ అన్నారు. The country Bharat is called motherland. ప్రతి దానికి కూడా మదర్ మొదలు, For everything there is mother. ఫాదర్ నెక్స్ట్. Father comes next. ఇంతే కాదు, ఏదైనా మీరు ఇన్విటేషన్ వేస్తుంటారు. And you look at an invitation. ఇన్విటేషన్ వేసినప్పుడు శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తారు అడ్రస్. The address is written Srimati and Sri, Mrs. and Mr. ఎందుకు శ్రీ అండ్ శ్రీమతి అని రాయకూడదు? Why should they not write Sri and Srimati? అక్కడ కూడా శ్రీమతి రావాలి. Srimati comes first. మొట్టమొదటి శ్రీమతి వచ్చిన తర్వాతనే శ్రీ వస్తాడు. First comes Srimati and then Sri. భగవాడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ పర్వాలేదు, And maybe you write the invitation. అతను గొప్ప ప్రెసిడెంట్ అయినప్పటికీ పర్వాలేదు, He may be the president. అతను ఎవరికైనా కానీ ఇన్విటేషన్ పంపిస్తే When he sends an invitation to anyone, శ్రీమతి అండ్ శ్రీ అనే రాయాలి. first you have to write Srimati నేను and then Sri. ప్రెసిడెంట్ కదా అని శ్రీ అండ్ శ్రీమతి అని రాయకూడదు. You cannot write Sri and Srimati. కనుకనే ప్రతి దానికి స్త్రీలకు అంత గొప్ప విలువ ఇచ్చారు. That is why the women are given such a high pedestal. కనుకనే దేశమునికంతా కూడాను ఒక భారతదేశం అంటే మహా పవిత్రమైన దేశం. This country of Bharat is very sacred. ఇట్టి పవిత్రమైన దేశంలో ఈ తల్లి యొక్క ప్రేమను ఎక్కడ పోగొట్టుకున్నారు? In this sacred land, why have we lost the mother's love? తల్లి ప్రేమను కూడబెట్టుకున్నటువంటి మానవుడే వాడు నిజమైన మానవుడు. A man who attains the love of the mother is a true man. తల్లి ప్రేమకు నోచుకోలేనటువంటి వాడు ఒక రాక్షసుడే. One who cannot earn the mother of the love is a demon. కనుకనే తల్లి ప్రేమను నోచుకోండి. First you have to earn mother's love. తల్లి ప్రేమను అందుకోండి. You have to get mother's love. తల్లిని గౌరవించండి. Respect your mother. తల్లికి మనం జీవితం అంతా మనం అర్పితం చేయాలి. All our life should be dedicated to the mother. మనం పుట్టినందుకు,
for having born. ఎన్ని చదువులు చదివినా, You may study much. ఎన్ని విద్యలు నేర్చినా, You may learn a lot of ఎన్ని కర్మలు education. ఆచరించినా, You may do many actions. తల్లిని సంతోషపెట్టనేటువంటిది ఇవన్నీ వ్యర్థమే అయిపోతాయి. If you cannot make your mother happy, all your life is a waste. కనుక నేను మాతృదేవిని ఆనందంగా పరచాలి. You have to delight, give satisfaction to your mother. ముఖ్యంగా మాతృదేవి కంటే మించినటువంటిది లేదు. There is nothing higher than mother. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదటి మాతృదేవి. First, mother is God. Then comes father, teacher and guest. వ్యక్తి మదరైన కూడా కుమారుని ప్రేమించుకు తప్పదు. And whoever may be the person, you have to love your mother. కొన్ని వ్యక్తిగతమైన కొన్ని ద్వేషాలు వచ్చినప్పటికీ కానీ కుమారుడు అంటే ప్రేమగా ఉంటుంటాడు. Maybe individual differences may be there, but you have to love your mother. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి వ్యక్తి కూడాను తమ తమ తల్లిని తప్ప గౌరవించాలి. Every person should respect his or her mother. తెల్లవారు లేస్తానే ఆమె పాదమును పట్టి నమస్కారం చేయాలి. First, in the morning, what you have to do is touch her feet. ఎవరికి నమస్కారం చేసినా చేయకపోయినా తల్లికి మాత్రం నమస్కరించాలి. You may not salute anyone, but salute mother. అది మీకు సర్వరక్ష. That is going to protect you. ఆ సర్వరక్షనే మీకు సమస్తమైనటువంటి యొక్క సంపదలు అందిస్తుంది. That protection will give you all the treasure and wealth. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, girls, మొట్టమొదటి రేపటి దినం మీరు తల్లులు కాబోతారు. you are going to be mothers. మీరు తండ్రులు కాబోతారు. You are going to be fathers. కనుక మొట్టమొదటి మీరు తల్లిదండ్రులు గౌరవించండి. Therefore, start respecting your father and mother. తర్వాత మీ మిమ్మల్ని మీ కుమారులు గౌరవిస్తారు. Then your children will respect you. అటు లేకుండా అయినపోతే మీ కుమారులు మిమ్మల్ని గౌరవించరు. If you don't respect your parents, your children will not respect you. ఎప్పుడు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Always there is reaction, resound and reflection. మనం చేసింది మనకు తప్పింది కాదు. Whatever we do, it will come back to us. కనుక మనము తల్లిదండ్రులు గౌరవించుకుంటే దాని తగినటువంటి ఫలితాన్ని మనము ఆనందంగా అందుకుంటాం. If we respect our parents, there will be great rewards for us. ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. పూర్వము సమ్మర్ క్లాసెస్ అంతా జరిగేటువంటిది. Earlier, the summer classes were going on. ఈ సమ్మర్ క్లాసెస్ కు అన్ని దేశముల స్టూడెంట్స్ కూడా వచ్చేటువంటి వారు. Students from all states and nations would attend the summer course. కానీ గోకాకు చాలా స్ట్రిక్ట్ గా చూసేటువంటి వాడు. Gokak was very strict. చాలా గొప్ప గుణవంతుడు, He was a man of great గొప్ప character, విద్యావంతుడు, man of great గొప్ప education, త్యాగపరుడు. man of great sacrifice. అలాంటి గోకాకు చాలా చక్కగా జరుపుతూ ఉండేటువంటి వాడు. Gokak was running the summer classes well. ఒకనాడు One day, భోంచేస్తూ ఉండిన సమయం లోపల when lunch was going ఒక on, పిల్లవాడు తక్షణం లేచిపోయాడు. one boy got up and went away. ఇది గోకాకు కిటికీ నుంచి చూచాడు. Gokak saw it through the window. లేచి తక్షణమే వాడిని లోపల పిలిచాడు. He called that boy inside. నీ తోటి బాలుడంతా భోంచేస్తున్న సమయం లోపల నీది అయిపోయినా కూడా నువ్వు లేయకూడదు. When your fellow students are eating food, you cannot get up. ఆ బంతిలో అందరిది అయిన తర్వాతనే నీవు లేయాలి. Only when everybody finishes eating, then only you can get up. మిగతా వాళ్ళంతా తింటూ ఉండగానే నీవు లేచిపోతే తినేటువంటి వారికి అగౌరవపరచబడుతుంది. When you get up, when others are eating, you are ఇచ్చి అగౌరవం disrespecting నువ్వు them. చేయకూడదు You should not disrespect others. అని వాడిని క్లాస్ నుంచి డిస్మిస్ చేశాడు అన్నాడు. He dismissed him from the summer class. వాడు ఏడుస్తూ ఉన్నాడు. That boy was weeping, ఎవరేమి ఏడ్చినా గాని గోకాకు ఆ పదాన్ని వదలలేదు. but Gokak never gave up what he said. లోపల వచ్చేసి ఈశ్వరం అంటుంటే అక్కడ ఆయన పాదాలపైన పడ్డాడు. That boy came and fell on the feet of Ishwaramba. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగాడు. Why are you crying? Ishwaramba asked him. నన్ను క్లాస్కు రావద్దన్నాడు గోకాకు అన్నాడు. I have been thrown out of the class, Gokak. నువ్వు ఏడ్చద్దు, నువ్వు పో Don't cry, you go there. అని చెప్పింది. She said, గోకాకు వచ్చే దారి లోపల కూర్చోని ఉంటుండాది. she was sitting on the path where Gokak would pass by. గోకాకు వస్తున్నాడు. Gokak came there. నమస్కారం అండి గోకాకు అనింది. She said, Namaskaram to you, Gokak. నమస్కారం ఈశ్వరమ్మ అన్నాడు ఆయన. Namaskaram to you, Ishwaramba, Gokak said. అప్పుడు ఆమె చెప్పింది, She said, నేను ఏ విధంగా నమస్కారం చెప్పాను నీవు ఆ విధంగా నమస్కారం చెప్పావు. when I do namaskar to you, you also do namaskar to me. అదే విధంగానే నీవే విధంగా ఇతరులను శిక్షిస్తున్నావో ఆ శిక్ష తిరిగి నీకు వస్తుంది. If you punish others, that punishment will come back to you. కనుక ఆ పిల్లవాడు తెలుసో తెలియకనో తప్పు చేశాడు. That boy ignorantly has committed a ఆ mistake. పిల్లవాడిని క్షమించు అని. You forgive that boy. అటు క్షమించితే పిల్లలంతా చెడిపోతారమ్మా అన్నాడు. If I forgive that boy, others will be spoiled. అప్పుడు ఆయన చెప్పాడు, ఈశ్వరమ్మ ఈనాడు నీకోసమై వాడిని నేను క్షమిస్తున్నాను. For your sake, I am going to forgive him. కాబట్టి రేపటి నుంచి వాడిని క్లాస్కు పిలుస్తానన్నాడు. Let him come to the class today onwards. ఆ విధంగా తానే తాను కూడా ఎంతో లోబడి ఎంతో పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చేటువంటిది.
Ishwaramba would undertake many such sacred talks. నీవు ఈనాడు ఏమి చేస్తున్నావో రేపటి దినం నీకు అవే ఫలితం అవుతుంది. What you do today, the consequence will come back ప్రతి to you. దానికి నీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Resound, reaction and reflection for everything. నీవు ఎవరినైనా చెడ్డ మాటలు మాట్లాడితే అది నీకు తిరిగి రీసౌండ్ గా వస్తుంది. If you speak harshly to anybody, it will come back to you as నీవు resound. ఎవరినైనా కొట్టడానికి ప్రయత్నం చేస్తే అది నీకు తిరిగి రిఫ్లెక్షన్ గా వస్తుంది. If you try to hit anyone, it will be a reflection for you. It will come back to you. ఎవరికి తప్పు చేయకూడదు. Therefore, you should not commit any అప్పుడు mistake. చెప్పాడు ఆయన, బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. That's why Swami said, be good, do good and see good. నువ్వు మంచిని చూడు, You see good, మంచిని చెయ్యి, do good మంచిని చెప్పు. and speak good. ఈ మూడు కూడా మంచిగా ఉంటుంటే నీకు అన్ని మంచి లభిస్తాయి అన్నాడు. And if you do all good things, all good rewards will come back to ఆమె you. చదువులు రాకపోయినప్పటికీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించేటువంటి ఆమె. She was not educated, but she was knowing all this great wisdom. అది ఆనాడు గోకాకు తన మనసులో పెట్టుకున్నాడు. And Gokak imprinted that lesson in his heart. తిరిగి పుట్టపర్తికి వచ్చాడు, అక్కడ కూడా వైస్ ఛాన్సలర్ గా వచ్చాడు. He came as vice chancellor to Puttaparthi. దిన్నము తలిచేటువంటి వాడు పాపం. Every day he would think of స్వామి, Ishwaramba. ఈశ్వరమ్మ నాకు దిన్నము నాకు ఒక స్వప్నంలో వచ్చినట్టుగా ఉంటుండాది. I see almost every day ఆమె Ishwaramba in my చెప్పినటువంటి dream. మాటలు నేను తూచా నడుచుకుంటున్నాను. I follow all the words spoken to me by her. నాకే కాదు ఎవరికైనా కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి పదములు. It is not only for me, even for others it is a very ఎవరిని good మనం teaching. దూషించకూడదు, We should not criticize ఎవరిని anyone. మనం బాధించకూడదు, We should not harm anyone. ఎవరిని మనం హింసించకూడదు, We should not injure ఎవరిని మనం anyone. హాస్యం చేయకూడదు. We should not ridicule anyone. అందరినీ ప్రేమిస్తాం. We should love everyone. అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది. That is what we have to learn. కనుకనే ఈశ్వరమ్మ చెప్పినటువంటి విషయాల లోపల అందరినీ ప్రేమించటము, Among the teachings of Ishwaramba, loving everyone మనము కూడా అందరినీ ప్రేమించటము, and getting love from everyone, అప్పుడు మనల్ని వారందరూ ప్రేమించటము naturally everyone will ఇది love us. జరుగుతుంది. That's what will happen. ఇచ్చి పుచ్చుకునేటువంటి కాదు ఇది. Give and take love. ఈ పని నువ్వు చేస్తూ పో, You keep on doing your duty, తప్పక అదే నీకు అభివృద్ధి అవుతుంది. and naturally you can develop and progress. కనుక పెద్దలు చెప్పినటువంటి ఎవరైనా సరే, రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, విష్ణువు చెప్పాడు అని మీరు అనుకుంటుంటారు. కృష్ణుడు రాముడు చెప్పినటువంటిది కాదు ముఖ్యము. It is not that what Rama has said or Krishna has said is ఏమి important. చెప్పాడు, And Swami also has said ఎట్లా చెప్పాడు, how they have said ఏ it, సందర్భంలో చెప్పాడు, in what context did they ఎప్పుడు, say, ఎక్కడ, ఎట్లా, ఎందుకు. where, when, how and when. దీన్ని మాత్రం మనం మర్చిపోకుండా పెట్టుకోవాలి. You should never forget the context. ఆ పెద్దలు చెప్పినటువంటివి శిరసా వహించి తప్పక వాడును అనుసరిస్తే మనకి ఎంతైనా ఉత్తమమైనగా తీరుతుంది. If we obey the commands of the elders and the sages, చాలా మంది తల్లులు చెప్పినటువంటి మాటలను అలక్ష్యం చేసిపోతుంటారు. many people ignore what mothers tell them. అది చాలా తప్పు. It's a mistake. తల్లులు ఎంతో హృదయపూర్వకంగా చెప్తారు, Mothers speak from their heart. కానీ అర్థం చేసుకోలేరు. You're not able to understand it. అర్థం చేసుకోకుండా అలక్ష్యం చేస్తే రేపటి దినము నీ యొక్క పరిస్థితి అట్టే అవుతుంది. If you ignore their teaching, naturally you will not prosper. తల్లి మాటలను మనం గౌరవించినప్పుడు When you respect the word of the mother, మన మాటలను మన బిడ్డలు గౌరవిస్తారు. others will respect our words. కనుకనే మన బిడ్డలు మనం గౌరవించాలంటే మనం మొట్టమొదటి తల్లి మాటల్ని గౌరవించాలి. If others have to respect our words, we have to respect our mother's word. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీలారా, Embodiments of love, మీరందరూ boys and కూడా girls, తల్లిదండ్రుల మాటలు వినండి. you have to listen to your parents. సర్వ విద్యలు మనకు లభ్యమైపోతాయి, You will get all types of education. సర్వశక్తులు మనకు చేకూరుతాయి. You will get all types of strength. కనుక శక్తుల కోసం మనం We ప్రాకులాడనక్కర్లేదు. do not struggle for attaining power and strength. కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మన ప్రధానమైన కర్మలు. To discharge our duty is our important duty. కనుక ఆ విధంగా తల్లిదండ్రుల మాటలు ఉల్లంఘించకుండా ప్రేమతో అనుసరించి మీ జీవితాన్ని ధన్యం చేసుకొని మీ బిడ్డలు కూడా మిమ్మల్ని ఆనందపరిచేటువంటి ఒక మార్గానికి తెప్పించుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Don't defy your mother's word. You accept your mother's teachings and mother's words with love and practice it. And then when you grow up as parents, your children will respect you and serve you. And Swami brings his discourse to సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
సత్యం బ్రహ్మ. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రతి పౌర్ణమికి కూడాను భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి. You know that it's a tradition in this country to perform a sacred ritual, Satyanarayana Vratam, on full moon day. అదే విధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ వ్రతానంతా వింటూ వచ్చేటువంటిది. Similar was the case Mother Ishwarama, who also performed the sacred rituals, Satyanarayana Vratam, on full moon day in the company of Subbamma and listening to the whole అప్పుడు కరణం story. సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, కానీ పుట్టే కుమారునకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది. It was Subbamma who said, Ishwarama, you are performing this puja worship of Satyanarayana Vratam, and I want you to name your son as Satyanarayana. ఒకనాడు 1 గంట అయినప్పటికీ భోజనం చేయలేదు ఈశ్వరమ్మ. Ishwarama didn't have her food, though it was 1 o'clock in the afternoon. ఈ ఇంటిలో కూడా అందరు కూడా విసుగు చెందారు. All were disgusted watching the scene. ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని విధమైనటువంటి ఒక నిబంధనలా అని వెంకమరాజు కూడాను ఖండించాడు. In fact, Venkamaraj also didn't want her to wait till that long, because observing such strict stipulation without మీకు partaking ఆకలితే food is భుజించండి, horrible. కానీ నాకు ఆకలి కాలేదు, సత్యనారాయణ వ్రతమే నా యొక్క భోజనము కనుక నేను భుజించను అని పట్టుబట్టింది. Ishwarama said, I am not hungry. Successful performance of Satyanarayana Vratam is more important than food, she said. కనుక ఈశ్వరం ఆనాడు సత్యనారాయణ వ్రతం చేయకుండా పోయినప్పటికీ పక్కింటి సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఈశ్వరమ్మకు అందించింది. Subbamma performed the whole ritual and brought prasadam, sacrificial food, to Ishwarama. ఆ ప్రసాదం భుజించి క్రమక్రమేణా తాను ఆనందంగా కాలం గడుపుతూ వచ్చింది. Ishwarama had partaken this prasadam and was blissful. ప్రాచీన భారతీయ స్త్రీలందరూ కూడాను సత్యనారాయణ వ్రతములన్నీ కూడాను పౌర్ణమి పూజలన్నీ కూడాను ఎంతనో శ్రద్ధగా పూనుకొని చేసేటువంటి వారు. It was in those days that all women of this country performed the sacred ritual of Satyanarayana Puja every full moon day. ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది. After partaking this food, she could conceive. యద్భావం తద్భవతి. మానవుల యొక్క ప్రభావం అన్నీ కూడాను తమ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే ఆధారపడి ఉంటుంటాయి. All the effects and the results in our life depend on the thoughts that we కానీ entertain. కొందరు ప్రభావములను అంగీకరిస్తురు, కొంతమంది విస్మరిస్తురు. Some naturally will recognize the effect, while some forget the very cause. కానీ ఈమె ఈ ప్రమాణమును ఏమాత్రం కూడాను విస్మరించలేదు. But Mother Ishwarama has not forgotten the rituals that she performed. పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదమును పూజించి తాను తన కార్యక్రమాన్ని పూనుకునేటువంటిది. She was determined to partake this prasadam and proceed ahead with household work thereafter. ఆమె ఒక అక్షరం కూడాను చదవలేదు. In fact, she was unlettered. చదువు ఏమాత్రం కూడాను తనకు తెలియదు. She didn't have any formal education. కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది. But she had full and strong faith in God. ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మ నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది. It was only then at the 7th month the Subbamma said, this is the cause. The sacred ritual is the main cause. And I want you to name the child after Satyanarayana. that కానీ she wanted. వెంకమరాజు ఇంటిలో ఈ యొక్క శ్రీమంతం అనేటువంటిది ఎప్పుడు జరగటం అనేటువంటిది జరగలేదు. But at the residence of Venkamarazu, there is no formal performance of the ceremony which is supposed to be conducted. కానీ ఈశ్వరమ్మ శుభంలో ఈ సుబ్బమ్మ తన ఇంటి చేసి తన ప్రసాదం తిరిగి తెచ్చి ఈశ్వరమ్మకు అందిస్తూ వచ్చింది. However, Subbamma performed this function and then gave her the prasadam for her to partake. అప్పుడు వెంకమరాజు తల్లి ఈ విశ్వాసం పైన, తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నిమ్మకం చేత తాను
పుట్టబోయేటువంటి కుమారునికి సత్యనారాయణ పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది. It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana. ఈ ప్రసవమునకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది. Prior to the birth of the child, there was an incident that had happened. ఇది పుట్టపర్తి చిన్న పల్లె. Puttaparthi is a small hamlet. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. In the center of the residences, there is a well. ఆ చేదబావి యందు నీరు చేదుకొని తీసుకొని పోతుండది ఈశ్వరమ్మ. Ishwarama was drawing the water out of the well and fetching home. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది. Ishwarama experienced a radiance, a illumination all of a sudden and a cool breeze. తన ఇంటి యందు ఉన్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది. Subbamma also came out of her residence. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. Subbamma also said, I could see this luminous, the radiance, brilliance I too observed. ఇది ఈనాటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు. Bhagavan did not declare this till this day. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. This is declared by Bhagavan today so that you may know the effect behind performing the sacred ritual. ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు. Earlier, Venkamaraj was passing by the residence of Subbamma. అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు, నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అనింది. She called him in and said, Venkamaraju, I want you to name the child you are going to have tomorrow night as ఇది అంతా కూడా Satyanarayana. మూర్ఖ స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు. In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people. 3 గంటల వేళ యందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు. At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవానికి లక్షణము. It's quite natural for the baby to cry. కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు. The newborn babe didn't cry. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అనే ఆశ్చర్యపడ్డారు. All the maids were very much surprised because the child didn't cry. They thought that baby is lifeless. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకుడును భయం ఏర్పడిపోయింది. Ishwarama also was afraid to hear all these things. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పెర్ర గిల్లింది గట్టిగా. And then without telling anybody, she started hurting the baby. ప్రాణం ఉంటే ఏడుస్తున్నాడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలుగలేదు. When the baby has life, the baby is sure to cry, but however it didn't happen. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. Instead the child laughed and smiled. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు, ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. Not even couple of hours, the newborn babe started laughing. It's a matter of mystery. ఈ విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత After being subjected to severe tests, సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు. then people had full faith in Sai Baba from then onwards. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి As things went on like this, ఒకరెవరో పెనగొండ లోపల సాయిబాబా భక్తుడు అని బయలుదేరాడు. there was present one devotee of Sai Baba there in ఇప్పుడు కూడా Penugonda. చాలా మంది సాయిబాబా నేను చాలా పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు. You come across many people calling themselves Sai Babas. నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది, There are people, some have the same గౌను hairstyle, వేసుకునేది, same style of ఈ dress. విధంగా సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు. They also call themselves as Sai Baba. నేను చెప్పాను, పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా? Mere having a name, can it be ఇది ఎవరో proper? చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరెవరు పోనక్కర్లేదని చెప్పారు. It is all cheating. You don't need to go anywhere. ఈ విధంగా జరిగి కట్టేపటి సత్యం తెలుసుకున్నారు. People could know the truth ultimately. అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న 4 గోడలు కట్టి గ్రూప్ వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పట్టింది. Since then, Bhagavan started visiting Bangalore.
ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి స్వామి మీరు ఏమైనా జరగండి, ఎటువంటి పద్ధతులైనా జరగండి, కానీ పుట్టపర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkama and Ishwarama said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను, Then Bhagavan promised her, నేను పుట్టపర్తిని వదలను, I will never leave Puttaparthi. నేను ఇక్కడే ఉంటాను. I will stay here permanently. ఈ విధంగా జరుగుతూ వచ్చేప్పటికి డివిజన్ రాణి అని, ఇంకోరు రాణి అని, మైసూరు మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. And many people of royal families started visiting this place. చిత్రావతి నది ప్రవహించేటువంటిది. And you know that Chitravati river was in full swing. దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి వారు. They have to cross this river to reach this place. ఇట్టు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి That was the level of their ఎవరు devotion. ఏం అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది. It was not possible for anybody to object them. ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ Things had happened like that. తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు. And they could know the effect, the training of the mother, the influence of అదే the mother. విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడాను జరగకుండా చూసుకుంటూ వచ్చారు. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే, కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేది. Anyone for that matter will have to come to this place. Bhagavan will never go anywhere. కనుకనే ప్రతి దానికి కూడా అవతారతత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు. Avatar, the nature of avatar is to stay there where the birth has taken place. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును, బ్రతకవచ్చును. If you remove the growing plant here, transplant it somewhere అదే else, విధంగానే it may grow or సత్యసాయి not. బాబాదని అక్కడ ఇక్కడ పుట్టి ఉంటే ఇది బ్రతికేటువంటిది కాదు. So the Satya Sai Baba is not willing to be ఎక్కడ shifted. పుట్టిందో అక్కడనే పెరగాలి ఇది. This incarnation grows where it is born. కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా సాగుతూ వచ్చింది. This Puttaparthi has become a pilgrim center because Bhagavan continued to stay here. బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు When high school was built there in మనకి Bukkapatnam, ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు. they wanted some prayer song to be composed. అది ఏమి నేనే రాసి ఇచ్చాను. That prayer song was composed by Bhagavan himself. రాసి దానికి పుట్టపర్తిని వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసిపెట్టాను. That composition clearly speaks of his determination to stay here permanently. అప్పుడే ఇది నంత పాడుకుంటూ వచ్చారు. And everybody started singing the composition. అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుదితవ ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగారహతైవాద జయగణ మంగళదాయకదే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చాను. That is the song composed by Bhagavan, which was very well sung and became very popular all over the area, which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West. కనుక ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయి. This very name Puttaparthi has got a glorious history behind it. ఈ విధంగా చరిత్రలంతా నేను బయట పెట్టి All the history has been revealed. ఈ పుట్టపర్తిని నాడు గొప్ప క్షేత్రంగా మారుస్తూ వచ్చాను. This Puttaparthi has become a mighty, greatest ఎవరు pilgrim center. ఏనాటి కూడాను దీన్ని మార్చడానికి వీలు కాదు. Nobody can change it. ఇది ఈ విధంగా జరుగుతూ వచ్చడం వల్ల ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతం పొందింది. Puttaparthi is highly reputed internationally. ఈ విధంగా తల్లులు పూజలు చేయటం చేతనే, తల్లి యొక్క ప్రోద్బలం చేతనే, తల్లి యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి. Likewise, the depth of devotion, the intensity of sincerity of the mother, that is responsible for the greatness of the child. కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు. We should never criticize our parents. తల్లిదండ్రులు మనం ఏనాడు కూడాను హాస్యంగా పలకూడదు. We should never make fun of our parents.
తల్లి యొక్క మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. The power of the mother is there, right there in her heart. మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి. You should revere your mother. ఆమె యొక్క కీర్తియే మీ యొక్క జగద్వ్యాప్తిగా వస్తుంది. It is only her greatness that would make వాళ్ళ you great. చదువులు సంధ్యలు ఉండనక్కర్లేదు. They may not be educated. అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టబర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది. Uneducated Mother Ishwarama has given birth to the Lord God. కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు. But today what's happening elsewhere? People are leaving ఈశ్వరమ్మ their పేరు birth. మర్చిపోతున్నారు. They are forgetting their native land. ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు. People have forgotten Ishwarama, but Ishwarama's child Bhagavan is praised. ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where is Bhagavan when there is no Ishwarama? కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి. Therefore one should uphold, one should revere, adore తల్లిని mother. మనం ఏమాత్రం కూడా నుంచి కించితపరచకూడదు. You should never insult your parents. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము. This has been the message in the life of Bhagavan Sri Sathya Sai Baba. ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటున్నది. There's another thing that had happened. ఇక్కడ పాత మందిరం అని ఉంటున్నది గోపాల స్వామి పక్కన. Near Gopal Swami temple, there is Patha Mandir there in the village. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. There is an ant hill, small ant hill there. ఆ పుట్టపర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. The name is because of the snake there in that ant hill. దిన్నము గొల్లలు తమ గోవులను తీసుకొని పోయేటువంటి వారు. All cowherds take their cows to that ఒక area. కౌ మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. But one cow, escaping the crowd, was very close to the ant hill. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. The snake used to draw the milk out of the udder of the cow every day. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow. ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గరికి పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. Watching this, some villagers have decided to kill this snake. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. As the snake was taking the milk out of the cow, some have hit it with a అప్పుడు stone, ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది. and the snake cursed. ఈ గ్రామం లోపల గొల్లలు కానీ గోవులు కానీ బ్రతకడానికి వీలు ఉండదు. Then the snake curse is not possible for cowherds or cows to live. అందువల్లనే ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి మన గోకులం నుంచి కూడా అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam. దాని పేరే గోకులం. Its very name is Gokulam. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? What is the reason why they come here? వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. Because the cows cannot live any longer because the curse of the snake. కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాల స్వామిగా మారిపోయింది. And the very stone pelted at the snake is now Gopal Swami temple. కనుక మీకు ఎక్కువ చెప్పి మీకు చాలా బాధ పెడుతున్నానేమో. Bhagavan may be giving you trouble by telling all this. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. Bhagavan decided to tell us who Sai Baba is, what this Puttaparthi is, their significance. కనుక దీనికి ఇంత చరిత్రలు ఎన్నో ఉంటున్నాయి. And there's a lot of history behind it. తమాష కిందకి పేరు పెట్టుకునేటువంటివి కాదు ఇది. It is not just the name given. గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు. Many great people visited this place. చాలా మంది జమీందారులంతా కూడా పుట్టపర్తిలో వచ్చి నిలిచేవాడు. Many rich people, zamindars, visited this place. ఈ పుట్టపర్తిలో నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు. And in fact, the name, the greatness of the Puttaparthi has spread far and wide. ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. Puttaparthi has been visited by very great people. People received the services of Puttaparthi. శ్రీ పుట్టపర్తి నేనుడు కాపాడుని మిమ్మనప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము రోజును ఏ బట్టను మరవకుండా ఎరుగుము బాబా. The compassionate Lord of Puttaparthi will never give you up. He will take care of you, catching hold of your hand. He will take care of you every moment. ఈ విధంగా ఎన్నో కీర్తులు పంచింది.
In fact, many things had happened. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు, You are really lucky and మీరు fortunate. చాలా అదృష్టవంతులు. You are lucky, meritorious. స్వామితో ఆడటం, పాడటం, కూర్చోవటం, నేర్చడం అన్ని కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు. In fact, you are spending time in the company of Bhagavan, talking, conversing, touching, laughing, smiling. మీతో సాయి, సాయితో మీరు. You are with Sai and Sai is with you. కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి చెప్తూ వచ్చాను. Bhagavan declares now, I and you are one. కనుక మీరందరూ కూడా దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. Never give up faith in God. ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు, ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు, పుట్టపర్తి యొక్క పేరును ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి. Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi. ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. A small point wants. పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ, All boys come here. కానీ వచ్చిన పిల్లలు రెండవ దినమే పోవాలని చాలా పెంకితనం చేస్తుంటారు. But some want to go the following day. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు. But you may notice one important thing here. ఏమి- Boys of Puttaparthi ఏమిటి ఈ don't కారణం? go. Why? పుట్టపర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరిండ్లకు. Boys don't go ఏదో home కొంతమంది even in vacation. కొంతమంది మాత్రమే వెళుతుంటారు. Only very few go. అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. Most of the boys want to stay here, spend their vacation. చాలా మంది విద్యలంతా అయిపోయి ఎంబీఏ కూడా పాస్ చేసి, ఎంబీబీఎస్ పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా 100 మంది ఇక్కడే ఉన్నారు. There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here. దీనికి కారణం ఏమిటి? Why? ఇది ఒక మ్యాగ్నెట్. Bhagavan is the magnet that has drawn all of you here. అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే. The biggest and the most powerful magnet is God. దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు. God, the magnet, attracts all. కనుకనే గాడ్ అనేటువంటిది మిమ్మల్ని అన్ని విధాల హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. Bhagavan, the God, attracts everybody being the magnet. అది ఎవ్వరూ కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు. Nobody can watch and see and decide. కనుక ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావము మున్ముందుకు చెప్పగలను. The effects of the magnet will be known to you in future more and more. భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ. जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं. हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं.